ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుందన్నమాట. వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఏ జెండర్ వారికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, ఫుల్ మూన్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి, తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, తన సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. చూసారా, స్టార్టింగ్ కార్డ్ కమ్యూనికేషన్ కీ. న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. మనకి 2 కార్డ్స్ చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఏ విన్ విన్ అవుట్కమ్ ఇస్ బ్రాడ్కాస్ట్. ఏ పర్సనల్ ఇష్యూస్ రీచెస్ resolutions. Take time to breathe out. అలాగే మీ పర్సనల్ ఎనర్జీస్. ద సన్ కార్డ్. చూసారా ఎంత యాక్యురేట్గా వస్తున్నాయి కార్డు. జడ్జిమెంట్. అందరూ కూడా ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి, పాజిటివ్ ఎనర్జీని. చూసారా, బాటమ్ ఆఫ్ ద డెక్లో మనకి ఏ కార్డ్స్ అయితే వచ్చాయో మళ్ళీ అవే వచ్చాయి. మనకి పేజ్ ఆఫ్ స్వేర్స్ బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, ఈ కార్డ్ ఇది బాటమ్ ఆఫ్ ద డెక్, ఇది బాటమ్ ఆఫ్ ద డెక్. 2 కార్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్. ఫుల్ మూన్ ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఇక్కడ కమ్యూనికేషన్ ఈజ్ కీ. అంటే ఇక్కడ తనైతే మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేషన్ అనేది చేయాలి. మీతో కమ్యూనికేషన్ చేయాలి అంటే ఈ వ్యక్తే స్టార్ట్ చేయాలి. ఇక్కడ మీ రిలేషన్ అనేది ఎండ్ చేసింది ఈ వ్యక్తే. మీ రిలేషన్ని దూరం చేసి మీ ఇద్దరి మధ్యన ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసింది కూడా ఈ వ్యక్తే కదా. ఇప్పుడు మనకి ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి, మీతో మాట్లాడాలి. మీతో మాట్లాడాలంటే ఈ వ్యక్తి ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తనైతే ఆలోచిస్తున్నారనమాట. తన ఎనర్జీస్ అనేవి ఈ విధంగా మనకి కనిపిస్తున్నాయి. తను మీతో మాట్లాడాలి అనే ఎనర్జీస్లో ఈ ఫుల్ మూన్ రోజునైతే ఉండబోతున్నారనమాట మీ పర్సన్ అయితే. ఎందుకంటే ఇక్కడ
తను ఇప్పుడు మీ రిలేషన్ అనేది సాధించాలి అని ఒక గోల్ అనేది పెట్టుకున్నారనమాట. ఇప్పుడు తన లైఫ్‌లో మీ దగ్గరికి వచ్చి రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మీతో మాట్లాడాలి. అదే తన ఫస్ట్ ప్రయారిటీ. అదే తన గోల్. మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి. మీతో మాట్లాడాలి. అదే తన గోల్. చూసారా ఎంత యాక్యురేట్‌గా వచ్చాయో మనకి ఎనర్జీస్ అనేవి. మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఇక్కడ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అయితే ఉన్నాయో, అంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేక, ఇక్కడ మనకి మనీ పరంగా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ నమ్మక ద్రోహం. అంటే వేరే అదర్ పర్సన్స్ లైఫ్‌లోకి వెళ్ళాలి అని చెప్పి ఆలోచనలనేవి ఈ వ్యక్తి చేసి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా, ఈ వ్యక్తి మీకు నమ్మక ద్రోహం అనేది చేశారు కదా పాస్ట్‌లోని. ఈ వ్యక్తి మీరు ఎంత కమిట్మెంట్ గురించి అడిగినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీకు రిప్లై అనేది ఇవ్వలేదనమాట. తన నుంచి మీకు కమిట్మెంట్ అనేది రాలేదు పాస్ట్‌లోని. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఈ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అయితే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా మళ్ళీ ఎండ్ చేయాలి. ఎండ్ చేసి రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మీ ఇద్దరి మధ్యన ఏదైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో దాన్ని బ్రేక్ చేయాలి. మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ ఎనర్జీస్‌లో మీ పార్ట్నర్ అయితే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో అయితే ఉండబోతున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా లో ఎనర్జీస్‌లోకి అయితే వెళ్ళిపోబోతున్నారు. ఈ రోజంతా కూడా మీ పార్ట్నర్ అయితే ఎక్కువగా తనకైతే ఈరోజు నైట్ అంతా కూడా మీరు ఎక్కువగా గుర్తొస్తారనమాట. ఎందుకంటే తన లైఫ్‌లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీ పార్ట్నర్కి అయితే ఆ ప్రేమ అనేది అందట్లేదనమాట. చెప్పాను కదా, ఇది తన ఎనర్జీస్, ప్రజెంట్ సిచ్యువేషన్స్, తన ఆలోచనలు. మనం ఎనర్జీస్ అయితే చూసాం కదా. మీతో మాట్లాడాలి, మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి. మిమ్మల్ని సాధించడమే, మీ రిలేషన్ అనేది సాధించడమే తనకి గోల్. మీ ఇద్దరి మధ్యన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్ అవుట్ చేయాలి. ఈ విధమైన ఎనర్జీస్‌లో అయితే మీ పార్ట్నర్ ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే తన లైఫ్‌లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీ పార్ట్నర్‌కి ఆ లవ్ అనేది అందట్లేదనమాట. అంటే తన లైఫ్‌లో ఉన్న వాళ్ళతో మీ పార్ట్నర్ అయితే తన ఎమోషన్స్ అన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతున్నారు. తనకి హ్యాపీనెస్ అనేది లేదనమాట. ప్రశాంతత అనేది లేదు. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. ఎందుకంటే తన లైఫ్‌లో ఉన్న వాళ్ళు తనని పట్టించుకోవట్లేదు. మీ పర్సన్‌ని అర్థం చేసుకోవట్లేదు. తను పాస్ట్‌లో ఏదైతే అనుకుని ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారో మీ పర్సన్, తను చేసింది చాలా పెద్ద మిస్టేక్. ఆ విధంగా తను వేరే వారి లైఫ్‌లోకి అయితే వెళ్ళకుండా ఉంటే బాగుండు. నేను ఈ రిలేషన్‌లోకి రావడం వల్ల నాకు హ్యాపీనెస్ అనేది లేదు. నాకు ప్రశాంతత అనేది లేదు. నా లైఫ్‌లో ఎటువంటి ఎమోషన్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. నేను ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని ఈ లైఫ్‌లోకైతే, ఈ రిలేషన్‌లోకైతే వచ్చానో ఇక్కడ మనీ పరంగా అవ్వచ్చు, లేదంటే ఏ కారణం చేత అయినా కూడా. అవన్నీ కూడా విస్‌ఫుల్‌మెంట్ ఉంటుంది అని చెప్పి నేను వచ్చానో అది నాకు విస్‌ఫుల్‌మెంట్ లేదు. హ్యాపీనెస్ అనేది లేదు, ప్రశాంతత అనేది లేదు అనే విధంగా మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్‌లో అయితే సఫర్ అవుతున్నారనమాట. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో అయితే తను చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో అయితే ఉండబోతున్నారు. లో ఎనర్జీస్‌లోకి అయితే వెళ్ళిపోబోతున్నారనమాట. తను ఏదైతే ఆశించి వచ్చారో అది మీ పార్ట్నర్‌కి అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే దొరకట్లేదనమాట. తన లైఫ్‌లో లవ్ అనేది మిస్ అయిపోయారు. ప్రశాంతత అనేది మిస్ అయిపోయారు. హ్యాపీనెస్ అనేది లేదు. తను ఏదైతే అనుకున్నారో తన లైఫ్‌లో అవేమీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ఆ ఎనర్జీస్‌లో అయితే మీ పార్ట్నర్ అయితే ఉన్నారనమాట. మీ పార్ట్నర్ ఇంట్యూషన్ అనేది ఈరోజు ఈ ఫుల్ మూన్‌లో ఏ విధంగా చెప్తుందంటే, నీ పాస్ట్‌లో ఏదైతే ఉందో ఆ లైఫ్ అనేది నువ్వు మిస్ చేసుకొని ఈ విధంగా ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నువ్వైతే సఫర్ అవుతున్నావు. ఇదంతా కూడా నీకు నువ్వే నీ చేతులతో చేసుకున్న కర్మ. నీ లైఫ్‌లో నువ్వు ఏవైతే కోల్పోయావో అవి మళ్ళీ నీ లైఫ్‌లోకి తిరిగి వచ్చినప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు.
ఎందుకంటే ఇక్కడ పాస్ట్లో తను మిమ్మల్ని కోల్పోయారు, మిమ్మల్ని మిస్ అయ్యారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఎందుకు అనుకుంటున్నారంటే, తన లైఫ్ అనేది తను ఊహించిన విధంగా అయితే లేదనమాట. ఆ సిట్యుయేషన్ అనేది తనకి ఏమీ బాగోలేదు. దానివల్ల ఏదైతే తన లైఫ్‌లో కోల్పోయారో అవి మళ్ళీ తను తీసుకురావాలి. తన లైఫ్‌లోకి మళ్ళీ అవి రావాలి. రావాలి అంటే తను స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే మీతో మాట్లాడాలి అంటే తనే స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ కీ అనేది తన దగ్గరే ఉంది. మీ నంబర్‌ని ఈ వ్యక్తే బ్లాక్ చేశారు. మీ రిలేషన్‌ని ఈ వ్యక్తే బ్రేక్ చేశారు. మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో పెట్టింది ఈ వ్యక్తే. ఇప్పుడు ఈ వ్యక్తే బాధపడుతున్నారు. మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు. తన లైఫ్‌లో ఈ ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకొని వారి లైఫ్‌లోకి వచ్చినందుకు. తను ఏమీ కూడా సాధించలేదు. ఏ హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వలేదు వాళ్ళతోటి. వాళ్ళిద్దరి మధ్యన కూడా ఎమోషనల్ బాండింగ్ అనేది ఏమీ లేదు. ఏమీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ఇక్కడ లవ్ పరంగా తనకి ఏది కూడా ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ఇప్పుడు తన లైఫ్‌లో ఇదంతా కూడా అంటే తను కోల్పోయిందంతా కూడా మళ్ళీ తిరిగి తీసుకురావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎక్కువగా ఈ సిట్యుయేషన్‌లో అయితే ఆలోచిస్తున్నారనమాట. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ వ్యక్తికి ఎక్కువగా తన ఇంట్యూషన్ అనేది పదే పదే గుర్తు చేస్తుందనమాట. తన ఇంట్యూషన్ అనేది చెప్తుందనమాట. నువ్వు పాస్ట్‌లో ఏదైతే డిసిషన్ తీసుకున్నావో అది చాలా రాంగ్. దానివల్లే ఈరోజు నీ లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది. నీ లైఫ్‌లో ఎటువంటి ఎమోషన్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ప్రశాంతత అనేది లేకపోవడానికి కారణం నువ్వు చేసిన పాస్ట్‌లో ఏదైతే మిస్టేక్ ఉందో అదే. అని తన ఇంట్యూషన్ అనేది ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో అయితే తనకి పదే పదే గుర్తు చేస్తుందనమాట ఈ వ్యక్తికి. ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటకం, వృశ్చికం, మీన ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే స్క్వేర్స్ అంటే మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. నేను చెప్పిన రాశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెజనేట్ అవుతుందన్నమాట. ఫుల్ మూన్ ఎనర్జీస్లో అయితే మీ పార్ట్నర్కి తన ఇంట్యూషన్ అనేది బాగా పనిచేస్తుందనమాట. బాగా తన ఇంట్యూషన్ అనేది చెప్తుంది. పదే పదే ఈ వ్యక్తిని ప్రశ్నిస్తుందనమాట. తను ఏదైతే పాస్ట్‌లో చేశారో దానివల్ల ఇప్పుడు తన లైఫ్‌లో అన్నీ కూడా కోల్పోయారు. తన లైఫ్‌లో ఏవి కూడా బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు తన లైఫ్ అనేది ఏమైనా మళ్ళీ బాగుండాలి అనుకుంటే తన పాస్ట్‌లో ఎవరికైతే కమిట్మెంట్ ఇవ్వలేదో, ఏ రిలేషన్ అయితే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి ఆ లైఫ్‌లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో, అంటే ఇక్కడ వాళ్ళని బాధ పెట్టి నమ్మక ద్రోహం చేసి ఎవరి లైఫ్‌లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారో అంటే మీరే. మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలి. యాక్షన్ తీసుకోవాలి. ఈ డిసిషన్ తీసుకుంటేనే తన లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వస్తుంది ఎనర్జీ. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో మీ పార్ట్నర్ అయితే మీకు కాల్స్ అనేవి చెయ్యొచ్చు. అలాగే ఇక్కడ రిలేషన్ అనేది స్టార్ట్ చేయడానికి మళ్ళీ యాక్షన్ అనేది తీసుకునే అవకాశం అనేది కనిపిస్తుందనమాట. ఎందుకంటే యాక్షన్ తీసుకొని మీకు కమిట్మెంట్ ఇస్తారు. సక్సెస్ చేస్తారు మీ రిలేషన్ అనేది. చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వచ్చాయో. ఇటువంటి డిసిషన్ అనేది తీసుకోబోతున్నారనమాట. దానికి కారణం మీ పార్ట్నర్‌కి ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో తన ఇంట్యూషన్ అనేది తనకి బాగా గుర్తు చేస్తుందనమాట. తను చేసిన మిస్టేక్ ఏంటి? తన లైఫ్‌లో ప్రెజెంట్ ఏదైతే కోల్పోయారో అది ఎందుకు కోల్పోయారు? ఎవరిని మిస్ చేసుకోవడం వల్ల తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది. తన లైఫ్‌లో ఎమోషన్స్ అన్నిటిని కూడా మిస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, తన పాస్ట్‌లో ఏదైతే తీసుకున్నారో ఆ డిసిషన్. తన ఇంట్యూషన్‌తో ఆలోచించడం వల్ల, తన ఇంట్యూషన్ బాగా ఈ వ్యక్తికి తను చేసింది ఏంటి అని చెప్పి గుర్తు చేయడం వల్ల, తనైతే మళ్ళీ మీ రిలేషన్ అనేది ఒక స్టెప్ అనేది తీసుకొని, ఈ విధంగా యాక్షన్ తీసుకొని సక్సెస్ చెయ్యాలి. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే నిర్ణయం అనేది తీసుకుంటారనమాట. ఈ వ్యక్తి ఏంటంటే చూసారు కదా! నైట్ నిద్రపోయే ముందు ఎక్కువగా మిమ్మల్ని అయితే స్పేర్ చేస్తారు. మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఎనర్జీస్ అన్నీ కూడా డౌన్‌లోకి వెళ్ళిపోతాయనమాట. చాలా
మూడీగా ఉంటారు ఈ రోజంతా కూడా. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో ఎక్కువగా తను మిస్ అయిపోయిన ఆ ఫీలింగ్ అనేది ఎక్కువగా కలుగుతుందనమాట. ఈ వ్యక్తికి అర్థం కాదు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కూడా నేను ఎమోషనల్‌గా ఎంత బాధపడ్డా కూడా నేను బ్యాలెన్స్ చేసుకోగలిగాను. నన్ను నేను డిఫెండ్ చేసుకున్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. బట్ ఎందుకు నాకు తెలియకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంత ఓవర్‌గా ఇక్కడ డౌన్ అయిపోతున్నాను. నాకు నేనే నా ఎనర్జీస్ అన్నీ కూడా డౌన్ అయిపోతున్నాయి. ఎందుకు ఇంత మూడీగా నేను మారిపోయాను. ఈ విధంగా తనకే తెలియకుండా మీ పార్ట్నర్ అయితే చాలా మూడీగా ఉంటారనమాట. ఈ రోజంతా కూడా మీ పార్ట్నర్ ప్రాక్టికల్ పర్సన్ అయినప్పటికీ కూడా ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో అయితే చాలా ఎమోషనల్ అయిపోతారనమాట మీ పార్ట్నర్ అయితే. ఈరోజు మీ పార్ట్నర్‌కైతే నైట్ నిద్రపోయే టైంలో మీ కలలు డ్రీమ్‌లో మీరు కనబడడం కూడా జరుగుతుంది. అలాగే చాలా వరకు కొంతమందికైతే మీకు కూడా ఈరోజు నైట్ అయితే డ్రీమ్‌లో మీ పార్ట్నర్ కూడా రావచ్చనమాట. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ రోజునే ఎక్కువగా మీ ఆలోచనలు, మీ థాట్స్ అన్నీ ఎక్కువగా రావడం వల్ల తన ఇంట్యూషన్ అనేది బాగా ఈ వ్యక్తికి గుర్తు చేయడం వల్ల, చెప్పడం వల్ల ఈ వ్యక్తికి ఏంటంటే ఊపిరి అనేది పీల్చుకోలేక అంటే లైఫ్‌లో అంతా కూడా స్టక్ అయిపోయినట్టు. ఒక ఏంటంటారది ఫ్రీగా తనకి ఊపిరి పీల్చుకోలేనంతగా ఈ వ్యక్తి అయితే సఫర్ అవుతారనమాట. ప్రశాంతత అనేది ఉండదు. అంత లో ఎనర్జీస్‌లోకైతే ఈ వ్యక్తి అయితే వెళ్ళిపోతారనమాట. అంత మూడ్ ఆఫ్‌లోకి వెళ్ళిపోతారు ఈ వ్యక్తి. ఈరోజు నైట్ అంతా కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచనలనేవి చేస్తారు. మీకు సంబంధించిన పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా చూస్తారనమాట. మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ద్వారా కూడా మిమ్మల్ని స్పై చేయొచ్చు. లేదంటే ఇక్కడ చాలా వరకు కొంతమందికైతే కాల్స్ కూడా రావచ్చనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి స్టెప్ అనేది, యాక్షన్ అనేది తీసుకొని మీకు కాల్ అనేది చెయ్యాలి. అలాగే రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అంటే ఈ వ్యక్తే యాక్షన్ తీసుకోవాలి. ఈ వ్యక్తే డిసిషన్ అనేది తీసుకోవాలి. ఈ వ్యక్తే సక్సెస్ చేయాలి. ఈ వ్యక్తి నుంచే మీకు ఆ కమిట్మెంట్ అంతా రావాలి. ఇప్పుడు మీ పర్సన్ కూడా మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసి మీ లైఫ్‌లోకైతే రావాలి. ఇప్పుడు మీ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయడమే తనకి ఒక గోల్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో అంతా కూడా మీ పార్ట్నర్ అయితే ఈ విధంగానే ఫీల్ అవ్వబోతున్నారు. ఈ ఎనర్జీస్‌లోనే ఉండబోతున్నారనమాట. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుందనమాట. వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ ఎనర్జీ అంతా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. మీ పర్సన్‌కైతే ఈరోజు నైట్ డ్రీమ్‌లో కూడా వచ్చే అవకాశం అనేది మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కువగా మీ పిక్స్ అనేవి చూడడం, మీ చాటింగ్ అనేది చదువుకోవడం, మీకు సంబంధించి ఎక్కువగా స్పై చేయడం సోషల్ మీడియాలో. ఇవన్నీ కూడా ఎక్కువగా చేస్తారనమాట. బట్ తను ఎక్కువగా నిద్రపోయే ముందు మీ గురించి ఎప్పుడైతే ఓవర్‌గా థింక్ చేస్తారో తను నిద్రపోయిన తర్వాత కూడా డ్రీమ్స్‌లో మీరే వస్తారు. తనని డిస్టర్బ్ చేస్తారు. ఈ రోజంతా కూడా ఈ వ్యక్తి అయితే ఎమోషనల్‌గా చాలా లో ఎనర్జీస్‌లోకైతే వెళ్ళిపోతారనమాట. తను ఎంత ప్రాక్టికల్ పర్సన్ అయినప్పటికీ కూడా. ఈ ఫుల్ మూన్‌లో. మీ పర్సన్‌కి ఈ ఫుల్ మూన్‌లో ఈరోజు అసలు తనకేమి అర్థం కాదనమాట. ఎందుకంటే తను ప్రాక్టికల్ పర్సన్ నిజానికి. తను మీ ఆలోచనని అవాయిడ్ చేయాలి అంటే తను చేయగలరనమాట. అంటే ఇప్పటి వరకు కూడా తను ఏదో ఒక రకంగా మీ ఆలోచనని అవాయిడ్ చేస్తూ, తప్పు తనదైనప్పటికీ కూడా తన ఇంట్యూషన్ అనేది తనకి గుర్తు చేస్తున్నప్పటికీ కూడా, తన లైఫ్‌లో తను ఏది మిస్ చేసుకోవడం వల్ల, తన లైఫ్‌లో ఏది కోల్పోయారు ప్రెజెంట్. తన లైఫ్ అనేది ప్రెజెంట్ ఈ విధంగా మారిపోవడానికి అంటే ఇక్కడ తన లైఫ్‌లో లవ్ లేదు, ఎమోషన్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. ఈ విధంగా మారడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా తన ఇంట్యూషన్ అనేది తనకి పదే పదే గుర్తు చేస్తున్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే అవాయిడ్ చేస్తూ తను బిజీగా ఉండడానికే ట్రై చేశారనమాట. అంటే ఒకవైపు తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు తనకి నమ్మక ద్రోహం చేస్తున్నారు. తనని పట్టించుకోవట్లేదు. ఎమోషనల్‌గా వాళ్ళతో ఈ వ్యక్తికి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా తన లైఫ్‌లో తను బిజీగా ఉండడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ, బిజీగా ఉన్నా కూడా ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో తనైతే ఈ ఆలోచన నుంచి అయితే బయటికి రాలేకపోతున్నారనమాట.
తనకి అదే అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఇంత మూడీగా అయిపోయాను, ఇంత లో ఎనర్జీస్‌లోకైతే వెళ్ళిపోతున్నాను. నాకే తెలియకుండా నా మనసులో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్, ఏదో కోల్పోయిన ఫీలింగ్. నా లైఫ్‌లో నేను నా లైఫ్ అంతా కూడా మిస్ అయిపోయిన ఫీలింగ్‌లో నేను ఎందుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తికి అర్థం కావట్లేదనమాట. బట్ ఇంట్యూషన్ అనేది తనకి గుర్తు చేస్తుంది. నువ్వు ఇది చేయడం వల్లే ఈరోజు నీ లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది అని. ఈ రోజంతా కూడా మీ పార్ట్నర్‌కైతే తన ఇంట్యూషన్ అనేది పదే పదే గుర్తు చేస్తూనే ఉంటుందనమాట. తన లైఫ్‌లో తను మిస్ చేసుకున్నది తనకి బాగా తెలుస్తుందనమాట. అలాగే ఇక్కడ ఈరోజు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో కూడా మీరు కూడా చాలా లో ఎనర్జీస్‌లోకైతే వచ్చేస్తారనమాట. మీకు తెలియకుండానే మీరు మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచనలనేవి చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూనే ఉంటారు. బట్ ఈరోజు ఎక్కువగా మీ ఆలోచనలనేవి మీ పర్సన్ వైపుకే వెళ్ళిపోతాయనమాట. మీరు ఎంత దూరం పెట్టాలి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ విషయంలో చాలా లో ఎనర్జీస్‌లో ఉన్నారు. చాలా మూడీగా ఉన్నారు మీ విషయంలో. తనకి మీతో మాట్లాడాలి అని చెప్పి ఎక్కువగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అనేది ఎక్కువగా కల్పిస్తుంది. తను చాలా ఎక్కువగా ఎమోషనల్ అయిపోతారు. మీరు కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మూడీగా మీరు కూడా మారిపోతారు. అందుకే మీకు కూడా మీ పర్సన్‌కి సంబంధించిన కలలు అంటే డ్రీమ్స్ అయితే రావచ్చనమాట. ఈ ఫుల్ మూన్ రోజు నైటు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన కూడా సోల్‌మేట్ రిలేషన్ కనెక్షన్ అనేది ఉందనమాట. తను తలుచుకుంటే మీకు ఆటోమేటిక్‌గా మీకు బాగా తెలుస్తుందనమాట. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనమాట మనకి. యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు. చూసారు కదా! ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్‌లో అయితే మీ పార్ట్నర్ ఎనర్జీస్ అనేవి మీకు అందుతాయి. మీ ఎనర్జీస్ అనేవి మీ పార్ట్నర్‌కి అందుతాయి. ఇద్దరి మధ్యన ఉన్న కనెక్షన్ ఏంటంటే సోల్‌మేట్ కనెక్షన్. చూసారు కదా! ఎంత యాక్యురేట్‌గా వచ్చిందో మనకి కార్డు. ఒకరికి ఒకరికి ట్రాన్స్‌ఫర్ అవుతాయన్నమాట. ద సన్ కార్డ్ సక్సెస్. చీట్ చేశారు కదా పాస్ట్‌లో ఈ వ్యక్తి అయితే. ఇప్పుడు మిమ్మల్ని అయితే స్పేర్ చేస్తారనమాట. మళ్ళీ మీ దగ్గరికైతే వస్తారు ఈ వ్యక్తి. కన్ఫర్మ్‌గా ఈ వ్యక్తి ఏంటంటే తనని తను డిఫెండ్ చేసుకొని మీతో అయితే కమ్యూనికేషన్ అనేది చేస్తారనమాట. బట్ ఇక్కడ ద ఎంపరర్. ఈ వ్యక్తి అయితే నిజానికి ఎంపరరే. కానీ ఈరోజు మొత్తం కూడా ఈ వ్యక్తి అయితే ఈ విధంగా నైట్ నిద్రపోయే ముందు మీ గురించి చాలా ఓవర్‌గా థింక్ చేస్తారు. గిల్టీ ఫీలింగ్ అవుతారు. రిగ్రెట్ ఫీల్ అవుతారు. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడాలి. మీతో ఒక్కసారైనా కూడా మాట్లాడే ఛాన్స్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటారనమాట. అంటే తనని తను డిఫెండ్ చేసుకోలేరు. తనని తను కంట్రోల్ చేసుకోలేరు ఈ రోజంతా కూడా. బట్ యాక్షన్ తీసుకోవాలి అంటే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతారు. ఒకవైపు ఫ్యామిలీ. మీ ఇద్దరి మధ్యన కూడా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ రొమాంటిక్ పర్సన్. చూసారా? ద లవర్స్ కార్డ్. ఇది సోల్‌మేట్ కనెక్షన్. కన్ఫర్మ్‌గా మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకుంటారు. మీ పార్ట్నర్ అయితే ఇక్కడ కన్ఫర్మ్‌గా యాక్షన్ అనేది తీసుకుంటారు. బట్ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన కూడా ఫ్యామిలీ ఉంది. రొమాంటిక్ పర్సన్స్ కూడా ఉన్నారనమాట ఇన్వాల్వ్ అయ్యి. అంటే వేరే అదర్ పర్సన్స్. బట్ మీ ఇద్దరి మధ్యనది కూడా సోల్‌మేట్ కనెక్షన్. ద లవర్స్ కార్డ్. అలాగే ఇక్కడ చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వచ్చిందో. కన్ఫర్మ్‌గా మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకి అయితే వస్తారు. బట్ వెయిటింగ్ ఎనర్జీ టైం పడుతుందనమాట. ఇక్కడ ఫ్యామిలీ ఉంది. వేరే అదర్ పర్సన్ కూడా ఉన్నారు గనక ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలి అని ఉన్నా కూడా ఆలోచిస్తున్నారనమాట. చాలా పాజిటివ్‌గా వచ్చింది గనక అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. ఎంతమందికి రెజొనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.